భారత్ మాతాకి భారత్ మాతాకి హర 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 హర. సో నేను అయోధ్య వెళ్ళొచ్చాం. నన్ను ఏం పేరు? షరీఫ్ సార్. షరీఫ్ కెమెరామ్యాన్ షరీఫ్తో రమన్ దాస్ శంష పుచ్చుకో. మరి డైలాగ్ ఎందుకు వేసాం నాన్న? విషయం ఏంటంటే ఇప్పుడు నేను రాయ్పూర్ నుంచి వచ్చా. రాయ్పూర్లో మొన్న అలా దిగి ఒకరింటికి వెళ్ళగానే ఒక పాత్రికేయుడు రిపోర్టర్ వచ్చారు. అదేదో హిందీ పత్రిక. ఒక గంట పైన జగడమే మంచిగానే పాజిటివ్గానే బట్ ప్రాక్టికల్గా మాట్లాడారు ఆయన. కొంచెం పెద్దవాడు బాగా. ఈ డిస్కషన్లో మీరేమంటారు అన్నప్పుడు అంటే చాలా మాట్లాడినప్పటికీ ఒక్కటి హైలైట్ వర్డ్ ఏంటంటే నువ్వు ఏమైనా నువ్వు ఇది ఏ భాష అయినా, నీదే మతమైనా, నీదే గతమైనా, నీదే కులమైనా, నీదే ప్రాంతమైనా, పహలే దేశ్. ఇదొక్కటే ఈ విషయంలో మనం ఇది నా మాట అనుకుంటున్నారా మీరు? నాది కాదు, మోడీ గారిది కూడా కాదు. ఇది అబ్దుల్ కలాంది. మోడీ గారు కూడా అక్కడి నుంచి తీసుకున్నారు. దేశ్ పహలే. ఆయన్ని అడిగారు అబ్దుల్ కలాంని, సార్ మీరు ఏమంటారు అబౌట్ రిలీజియన్ అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మతం వ్యక్తిగతం కానీ నువ్వు ఎక్కడో ఉన్నదానికి ఉన్న బాండేజు ఇక్కడ ఉన్నదానికి బాండేజ్ లేకుండా నువ్వు ఎవరితో లివింగ్ ఉన్నావో వాళ్ళతో లవింగ్ ఉండాలి కదా. లివింగ్ ఉన్న వాళ్ళతో లవింగ్ లేకుండా ఎక్కడో మనకు సంబంధం లేనోడితో ఆడికి మనం ప్రేమ చూపిస్తే అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఏంటంటే కాశ్మీర్కి బోల్డ్ అభివృద్ధి చేస్తే 600 కోట్లు ఇంట్లోంచి బంగారాలు అన్ని బొంగరాలు అన్ని. ఇంకో విషయం, అందులో వాళ్ళు కొన్ని యాంటిక్స్ పెట్టారు పాతవి, అవన్నీ కాశ్మీర్ పండితులు దోచుకున్నవన్నమాట. అసలు ఎక్కడ పోతున్నాం? అబ్దుల్ కలాం చచ్చిపోతే 10,000 మంది కూడా రాలే. కానీ వాడెవడో పేరు ఏంట అక్కడ దాకా వద్దు, అది ఓకే, అది మొన్నటిదే. చచ్చిపోతుంటారు కదా తీవ్రవాదులు, అఫ్జల్ గురు లేకపోతేనేమో కసబ్బు, అలాంటి వాడు చచ్చిపోతే వెనకాల వేల లక్షల మంది. వీళ్ళంతా ఏం సందేశం? మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? మనోళ్ళకి అర్థం కావట్లేదు. దురదృష్టం కదా. నేను ఒకటే అంటాను, ఈ దేశాన్ని ప్రేమించే వాడు ఏ మతస్థుడైనా, ఈ దేశాన్ని గౌరవించే ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ పార్టీ వాడైనా అందరూ మనవాడే. వాడు ఎవడైనా సరే. ఇప్పుడు మా గురువుగారు తెలుసా మీకు? మా గురువుగారు ఇండియన్ కాదు, అమెరికన్. ఆయన సన్యాసి. వీల్ చైర్లో ఉండి కూడా ఆయన దేశాలు తిరుగుతూ భగవద్గీత భాగవతం ప్రచారం చేస్తారు. అబ్దుల్ కలాంని ఎవడైనా ఆయన రిలీజియన్ చూసారా? ఒక్కడైనా? ఏం చూసాం ఆయనలో? ఆయన విద్య చూసాం, దేశం పట్ల ఆయన డెడికేషన్ చూసాం మనం. వై నాట్ ఫాలో అబ్దుల్ కలాం? వాడెవడో అబూ సలీం నీకు కనబడినట్టు అబ్దుల్ కలాం ఎందుకు కనబడ్డు? నాతో ఒక ఆటో డ్రైవర్ అన్నాడు, అబ్దుల్ కలాం ఈజ్ నాట్ ముస్లిం అన్నాడు. నేను భయపడిపోయాను, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అన్న. ఆయన ఏమన్నాడంటే ఆటోవాడు, कैसे होता है कभी भी मैं नहीं देखा वो क्या नमाज करने के मैं नहीं देखा वो ఖురాన్ పడిని. ఆయన తిరుమల పోతాడు, ఆయన వీణ వాయిస్తాడు, సబ్ హరామై. అరే ఈ భూమి మీద హరాం అంటే ఏంటో తెలుసా? ఇంకొకరిని ప్రేమించకపోవడం హరాం. అసలు కనబడే ఇప్పుడు సృష్టికర్త ఎవరు అని ముస్లిం అడిగితే ఏం చెప్తాడు? అల్లా అంటాడు. క్రిస్టియన్ అడిగితే జీసస్ అంటాడు. మనమేమో బ్రహ్మదేవుడు అంటాం, లేదా విష్ణుమూర్తి అంటాం. అసలు సృష్టికత ఇదంతా సృష్టికతదే. అంటే బై అల్లా ఆర్ బై జీసస్ ఆర్ బై విష్ణు అనుకో. ఇప్పుడు నేను విష్ణువుని ప్రేమించాను అనుకోండి, ఈ సృష్టి అంతా విష్ణువుది కదా, కాబట్టి మీరంతా నా బంధువులే కదా. అంతే కదా. నాకు శత్రువు ఎవరు? నువ్వు అల్లా భక్తుడివి, ఈ సృష్టి అంతా అల్లాది. ఇప్పుడు అందరూ నీ వాళ్ళే కదా. మరి అప్పుడు కాఫీర్ ఎవడు? ఇరానోడికి ఇరాకోడికి పడదాం. ఇరాక్ అంటే సిరాకాడికి, సౌదీ మీద ఆడు వేసేస్తుంటాడు. ఇక్కడ అమ్ములు రాదా తల్లి కార్డు అందరు తీసుకోండి.
నానా అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. నాన్న ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి. అలాగే నేను ఈ పాంప్లెట్ కూడా కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం చూసుకుని కొనండి. ఇప్పుడు తినే దాంట్లో ఉమ్మేసే ఎదవని మనం వ్యతిరేకించాలా వద్దా? వ్యతిరేకించాలి సార్. నేను ఒకసారి ఇలాగే ఈ ఎయిర్పోర్ట్కి వస్తుంటే ఒక కర్ణాటక ముస్లిము ఆ అబ్బాయితో నేను మాట్లాడుతున్నాను. ఏది రాలేదో అది తీసుకోండి, టైం వచ్చినప్పుడు వేసుకోండి. గొర్రెలు తెస్తాను నాన్న అందరూ అన్నీ తీసుకోండి. నేను వాడిని అడిగాను, ఇలా ఆహారంలో ఉమ్ము పోస్తారు కదరా, అది తప్పు కదా, ఆడు ఎదవ కదా అన్న. వాడు మాట చెప్పాడండి, వాడిని అనకండి, కొనేవాడి తప్పు అన్నాడు, తినేవాడి తప్పు అన్నాడు. వెరీ గుడ్ రా బాబు అన్నాడు కదా. ఉమ్మేయడం వాడి జన్మక్కు. నేను ఇప్పుడే డాక్టర్ గారితో ఫ్లైట్లో అన్నాను, రెండే తెలిసేమో వాళ్ళకి, ఒకటేమో స్పిట్టింగ్, రెండేమో స్ప్లిట్టింగ్. నిజమా కదా? కార్డు వచ్చింది అందరికి? వచ్చింది సార్. నాన్న కార్డు ఎవరికి రాలేదా తీసుకోండి. ప్లస్ ఇదిగో గొర్రెల పేపర్. క్వశ్చన్ అడగండి. భారతదేశంలో ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు. మనకి ఎవడో వచ్చి ఏదో బుక్ తెచ్చి దేవుడు అంటే ఇదని చెప్పడానికి ఎవడో సరిపోడు. అర్థమైందా? ఇక్కడ దైవాన్ని మనం ప్రేమించాం, దైవాన్ని పూజించాం, దైవాన్ని కొడుకులాగా, తండ్రిలాగా, అమ్మలాగా భావించాం. అందుకనే ఆయన అంతటా చూస్తాం. విగ్రహారాధన వ్యతిరేకం అని విగ్రహాలు ఉండే గుళ్ళన్నీ బదలుతో పెడుతుంటారు. అయితే సి ఫర్ కన్స్ట్రక్షన్ ఉండాలి, కానీ డి ఫర్ డిస్ట్రక్షన్ ఉంటే అసలు దేవుడు వాడు ఎందుకు అవుతాడు? అదో మతమా చెప్పండి? నిలబెట్టేది మతం వద్దు, కానీ పడగొట్టేది మతం ఏంటిరా? బాగుందా నానా? ఎవరికైనా సరే అడగండి. నేను ఈ క్వశ్చన్లు అంతా అయిపోయాక లాస్ట్లో పెద్ద అక్షరాల్లో ఓ డైలాగ్ వేసాను. ఒకసారి చదవండి. పెద్ద అక్షరాలు ఈ జన్మకు వద్దంటారా? 90 lakhs ఇస్తానని వాళ్ళకి చెప్పి 2, 3, 4 ఏళ్ళు అయింది. 90 MLAs పడుకుంటాడు, కానీ ఒక్కడి దగ్గర ఆన్సర్ లేదు. క్యాన్సర్ బ్యాచ్ గారు నానా ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకున్నానా? ఓకేనా నాన్న? ఇంకొక పేపర్ ఇచ్చేస్తే మనం అందరం వెళ్ళిపోదాం. సో చాలా హ్యాపీనా? ఈ గొర్రెల పేపరు కార్డు తీసేసుకోండి. అలాగే నాన్న ఒక్కసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. నాన్న నువ్వు ఏ మతమైనా సరే గతం మాత్రం ఇక్కడదే, అది మర్చిపోకండి. షరీఫ్ వాళ్ళ అమ్మగారు కూడా చీర కట్టుకుంటారు, అంతే సార్. ఓవైసీ వాళ్ళ ఆవిడ కూడా చీర కట్టుకుంటుంది, పైన ఏమన్నా వేసుకొని. అంతే సార్. అర్థమైందా? మూలం మర్చిపోయి ఎవడో గేలం వేసాడని ఎరిమేళన తయారవ్వకండి. నేను ఆల్రెడీ పాటలో చెప్పానా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న, వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. కాబట్టి మూలం మర్చిపోకున్నానా. ఏదో పుస్తకం కోసం అని కోట్ల మందిని చంపుకోవడం ఏమిటిరా? ఓ ప్రాణి నువ్వు పుట్టించగలవా? కోట్ల మంది ఆడు సో వాట్ దైవాన్ని రామ అని పిలుస్తాను నేను, ఆయన అల్లా అని పిలుస్తాడు, ఆడు జీసస్ అని పిలుస్తాడు. సో వాట్? నాకు ఈ పిల్లవాడు తెలియదండి, ఎవడో ఇప్పుడే ఏదో చూసి వీడియో తీస్తున్నాడు. ఏమని పిలవాలి? పేరు అడుగుతాను, దూరం వెళ్ళిపోయాడు. బాబు రెడ్ టీ షర్ట్ అన్నాను, తప్పేం లేదు. ఆ పిల్లోడితో కనెక్ట్ అవ్వడానికి పిలిచాను. తర్వాత పేరు చెప్పాడు. ఓ వారం తర్వాత మళ్ళీ అతని ప్రస్తావన వచ్చింది. డాక్టర్ గారితో మాట్లాడుతూ, సార్ ఆ రోజు ఆ ఎర్రచొక్క అబ్బాయి అన్న, తప్ప అదే దోషమా? జర్నలిస్ట్ అన్నాం, దోషమా? అరే ఒక మనిషి నన్ను అర్థం చేసుకుంటున్నాడు, ఎర్రచొక్క అంటే దేవుడు అర్థం చేసుకోరా? వాడిని 2 అక్షరాలతోనే పిలవాలా? 3 అక్షరాలతోనే పిలవాలా? అంత ఎరిపప్పాడు, అంత లిమిటెడ్ కాదా? గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్, ఇది వెరీ వ్యాస్ట్, విశాలము. దైవం అంటేనే విశాలం కదా. దివి నుంచి వచ్చినవాడు. దివి అంటే ఆకాశం, ఆకాశానికి అవుతుందా?
లేదు సార్. దేవుడికి అంతుందా? లేదు సార్. అనంత నామాలకు వెళ్ళినాం నాన్న. అందరికి అన్ని వచ్చినాయా? 3 రకాలు వచ్చినాయా వచ్చాయి సార్. నాన్న? వెరీ హ్యాపీ నాన్న. అందరూ మరొకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. చాలా సంతోషం నాన్న. మనంతా కలిసి ఉండాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. పాకిస్తాన్ ఎలా అడుక్కు తింటుందో చూసారా? అవును సార్. ఒక్క టమోటా 75 రూపాయలు. అవును సార్. ఇక్కడ ఉండి నువ్వు ఇక్కడ బతుకుతూ ఇక్కడ తింటూ భక్తుడికి జిందాబాద్ అంటే ఏమిట్రా పోరం పోగేదవా? ఇక్కడ తిని నువ్వు ఇక్కడ ఉంటూ పాకిస్తాన్ జై చెప్పావంటే అర్థం తెలుసా? మూడు తెచ్చిన చీర, మూడు తెచ్చిన బంగారం, మూడు తెచ్చిన పూలు అన్ని పెట్టుకుని పడుకునేది ఎవరితోనో అని ఏమంటారు? తాటి ముంజ. అంతకంటే బాగా చెప్పలేం నేనా? ఓ అయిపోయిందా మంగళం? మీకు రాద్దాం అనుకున్నాను, రాయిపూర్ వాళ్ళకి రాయిస్తాం. అయిపోయింది. ఎవరు రాసుకోలేదా వాళ్ళకి రాసేస్తాను నేనా? వచ్చి ఈ అన్ని బాటిల్ అయిపోయినాయి, అందరికి ఇచ్చేయడం నేనా? ఇది బృందావన ప్రసాదం. గోవిందా గోవిందా. మరొకసారి మంత్రం చెప్పాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ నాన్న.